మనం ఇలా ప్లాన్ చేసుకొని ఇది అవుతుంది అది అవుతుంది అని చెప్పలేం కదా. సో అది ఆడుతున్నప్పుడు ఎప్పుడు ఏమవుతుంది అనేది తెలీదు. బట్ లాస్ట్ సీజన్ మన ఫస్ట్ సీజన్ అంతా మంచిగా వెళ్ళింది, అందరు ఎంజాయ్ చేశారు. బట్ దీంట్లో ఏంటంటే బెనిఫిట్ ఎంత గొడవ పడినా నామినేషన్ ఉండదు అనమాట. సో ఆ భయం అనేది ఉండదు, ఏదైనా చెప్పుకోవచ్చు, ఎట్లయినా ఆ భయం అనేది ఎవ్రీ వీక్ ఉండదు అనమాట. అదే ఇక్కడ ఒకటి. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చి ఎన్ని డేస్ పట్టింది ఈ నామినేషన్ ఇదంతా ఎవ్రీథింగ్ మీరు నార్మల్ అవడానికి? బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ ట్రామా నుంచి ఎన్ని డేస్ పట్టింది? ట్రామా ఎందుకు? బిగ్ బాస్ ట్రామానా కాదు. అయ్యో ఎంత పెద్ద మాట. బిగ్ బాస్ ట్రామా స్లీప్ డిసార్డర్ ఉంటది అండ్ ఈ నామినేషన్స్ ఈ హరి వరి ఇవన్నీ అలా ఏం లేదు. బికాస్ ఇట్ టేక్స్ టైం. కొంచెం బయటికి వచ్చిన తర్వాత లోపల ఉన్నాము అన్ని రోజులు, బయట వచ్చిన తర్వాత ఓ ఎంత పెద్ద వరల్డ్ ఉందా బయట. ఎందుకంటే అక్కడ మనకి ఆ ఇల్లు అయినా వరల్డ్ అండ్ ఉన్న వాళ్ళు కంటెస్టెంట్ వాళ్ళే వరల్డ్ కాబట్టి అక్కడ ఉండి మనకి అలవాటు అయిపోతుంది. కొంచెం బయటికి రాగానే ఫోన్స్ అలవాటు అవ్వడం కానీ ఎవరితోనైనా మాట్లాడడం కానీ అవన్నీ కొంచెం టైం పట్టింది. బట్ ఇట్ ఈస్ ఆల్ నార్మల్, ఇట్స్ నాట్ ట్రామటైజ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. యా. సో వాట్ ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత ఏంటి హమీదాకి? ఆఫ్టర్ బిగ్ బాస్ నుంచి నాకు పేరు వచ్చింది కాబట్టి ఇప్పటి వరకు హమీదా ఆన్ స్క్రీన్ కనిపిస్తుంది. సో బిఫోర్ బిగ్ బాస్ ఎవరికి తెలీదు హమీదా. సో ఆఫ్టర్ బిగ్ బాస్ డెఫినెట్గా అది నాకు ప్లస్ అయింది. ఎంతమందికి మైనస్ అవుతుందో ప్లస్ అవుతుందో చెప్పలేము. అది డెఫినెట్గా మన మీద కూడా ఉంటుంది, హౌ వీ టేక్ దిస్ జర్నీ ఫర్దర్ అనేది. సో నాకైతే డెఫినెట్గా బిగ్ బాస్ ప్లస్ అయింది. అంతవరకు నేను సీరియల్ చేశాను, మళ్ళీ ఇప్పుడు ఇది చేస్తున్నాను, షోస్ కంటిన్యూగా చేస్తున్నాను. బ్రహ్మముడి. సో అయితే బ్రహ్మముడి ఫ్యాన్స్ కూడా ఒకసారి హమీదా గారికి హాయ్ చెప్దాం. యా హాయ్.